సైనిక ఉద్యోగులకు హైకోర్టు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది తాజాగా కీలక తీర్పుతో. ఇందులో ప్రధానంగా తమకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని 10 ఏళ్ల తర్వాత విక్రయించుకోవచ్చు అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. రెవెన్యూ శాఖ 1993 నవంబర్ 11న జారీ చేసిన జీవో 1117 సిసిఎల్సి సిసిఎల్ఏ 2022లో జారీ చేసిన సర్క్యులర్ ఇదే విషయాన్ని చెబుతోంది అని గుర్తు చేసింది. 10 ఏళ్ల అనంతరం అసైన్డ్ భూమిపై వారికి సంపూర్ణ హక్కు వస్తుంది అని కూడా పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టిసిడి శేఖర్ ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పూలతోట గ్రామంలో మాజీ సైనిక ఉద్యోగుల కోటా కింద తనకు ఇచ్చిన 3.50 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోంచి తొలగించడం లేదు అంటూ తమ్మిశెట్టి బోడయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తనకు డి ఫారం పట్టా అలాగే పట్టాదార పాస్ పుస్తకం కూడా ఉన్నాయని, ఆ భూమిని విక్రయించేందుకు యత్నించి 22A నిషేధిత జాబితాలో ఉందని తెలిసి అధికారులకు దరఖాస్తు చేసుకోగా ఆ జాబితా నుంచి తొలగించడానికి కలెక్టర్ నిరాకరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.